అంటే అయితే భారీ ఎత్తున సెలబ్రేట్ ప్రోగ్రామ్ అన్న పోదాం పని వాళ్ళు అందరినీ కొత్తారు అందరినీ పోదాం లేదు ఇండియన్ పెట్టుకుని 30 ఉంటాను అది కూడా ఎంకరేజ్మెంటే కార్ పార్కింగ్ అంటే తమ్ముడు నేను ఇంటూ ఇటు రాదాము వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. ఆ ధరణితోని చాలా వరకు గ్రామ స్థాయిలో సమస్యలు పరిష్కారం కాకుండా అపరిష్కృతంగా ఉన్నాయి. అందుకు కానీ ఇప్పుడు ఏర్పడినటువంటి ప్రభుత్వం ఏం చేసిందంటే భూభారతి చట్టం 2025ను ప్రవేశపెట్టడం జరిగింది. ఆ చట్టం ప్రకారము ప్రతి గ్రామానికి భూభారతి రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయటకు ఆదేశాలు జారీ చేశారు. దానికి అనుగుణంగా మన జిల్లా కలెక్టర్ వరంగల్ గారు శ్రీమతి సత్యశారదా మేడం గారు మండలాల వారీగా టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగినది. ప్రతి మండలానికి 2 టీమ్స్ ఉంటాయి. ఒకటి తహసీల్దార్ ఆధ్వర్యంలో ఒక టీము, నాయబ్ తహసీల్దార్ ఆధ్వర్యంలో ఒక టీం ఉంటుంది. తహసీల్దారు ప్లస్ మండల సర్వేయరు, మండల రెవెన్యూ ఇన్స్పెక్టరు, అదేవిధంగా దానికి సపోర్టింగ్ స్టాఫ్ ఉంటుంది. వాళ్ళందరూ గ్రామాలకు వచ్చి ముందే మనం షెడ్యూల్ డిక్లేర్ చేస్తాము, ఏ డేట్ రోజు ఏ గ్రామంలో ఉంటుంది అనేటువంటిది. దాని ప్రకారంగా ఏంటిదంటే ఆ గ్రామంలో మనము ఈ విధంగా మనం అరేంజ్మెంట్ చేసుకొని హెల్ప్ డెస్క్ పెట్టుకోవడము, అదేవిధంగా భూభారతికి సంబంధించినటువంటి ఒక సిస్టమ్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ఇందులో మేము పకడ్బందీగా రైతుల సమస్యలను పరిష్కరించడానికి ఇక్కడ ఒక సభను ఏర్పాటు చేసుకున్నాం. ఇందులో వచ్చినటువంటి రైతులకు ఉన్నటువంటి సమస్యలను వారికి ముందుగానే ఒకరోజు ముందుగానే మేము రైతులందరికీ గ్రామాలలో దరఖాస్తు ఫారంలు ఇవ్వడం జరిగింది. ఆ దరఖాస్తులో అతనికి ఉన్నటువంటి పేరు, తండ్రి పేరు, రైతుకు ఉన్నటువంటి సర్వే నెంబరు, పాత పాస్బుక్ ఉన్నదా, కొత్త పాస్బుక్ ఉన్నదా, ఒకవేళ వాళ్ళకి ఏ రకమైనటువంటి సమస్య అంటే అన్ని రకాలైనటువంటి సమస్యలు పరిష్కరించేటువంటి అవకాశం అనేది భూభారతిలో ఉన్నది. అందులో గతంలో పాస్బుక్ ఉండి ఇప్పుడు భూభారతిలో కనుక పేరు లేకపోతే అదొక అప్లికేషన్. గతంలో భూమి ఎక్కువగా ఉండి ఇప్పుడు భూభారతిలో కనుక తక్కువగా విస్తీర్ణం నమోదైతే దానికి వేరే. అదేవిధంగా పట్టా భూములు కూడా ప్రభుత్వ భూములుగా నమోదై ఉంటే అట్లాంటి వాటికి రెక్టిఫికేషన్ అంటే ఇంక్లూజన్ పీఓపీ నుంచి ఎక్స్క్లూజన్ చేయడానికి ఉన్న అప్లికేషన్. అదేవిధంగా గతంలో సాదా బైనామా దరఖాస్తులు సమర్పించి అపరిష్కృతంగా ఉన్న వాటికి అలాంటి వారు కూడా సాదా బైనామా అంటే రిజిస్టర్డ్గా అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఎవరైతే ఉన్నారో సాదా బైనామా ద్వారా కొనుక్కున్న వాళ్ళ దరఖాస్తులు కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్ఎస్ఆర్ ఎక్స్టెంట్ కరెక్షన్లు కూడా ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వ భూములు ఎవరైతే పిఓటి యాక్ట్ 1977 ఉల్లంఘించి ఎవరైతే ప్రభుత్వ భూములు కొనుగోలు చేసి అర్హత కలిగిన వారు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. 1 కాదు 2 కాదు, రైతులకు ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యను పరిష్కారం చేసే అవకాశము ఈ రెవెన్యూ సదస్సులో ఉన్నది. ప్రజలందరూ కూడా ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఈ అర్బనైజేషన్ అయినా కూడా మా వరంగల్ మండలంలో మటవాడ, ఏన్మాముల, కొత్తపేట, పైడిపల్లి 4-5 దేశాయపేట 5 గ్రామాలు ఉన్నాయి. మేము ముందుగానే పబ్లిసిటీ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చే రైతులందరికీ కూడా మేము ఒక రికార్డు మెయింటైన్ చేస్తాం. రిజిస్టర్ వాళ్ళ దరఖాస్తు రిజిస్టర్లో ఎంటర్ చేయడమే కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ధరణిలో వాళ్ళ పేరు ఉన్నదా లేదా వారి ఏ రకమైనటువంటి సమస్య అనేటువంటిది మేము గుర్తించి ఆన్లైన్లో మనకు వారి అప్లికేషన్ నమోదు చేసి వీళ్ళకి ఏ రకమైన సమస్యలను మేము గుర్తించి అప్డేట్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు మన జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం నుండి మాకు మానిటరింగ్ చేస్తారు. ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి, ఏ విధమైన అప్లికేషన్స్ వచ్చినాయి, వాటిని ఏ విధంగా పరిష్కరించాలి అనేటువంటిది మానిటరింగ్ చేస్తారు. అదేవిధంగా ఈ టీమ్స్కు అందరికీ కూడా మేము ఈ అప్లికేషన్ రిసీవ్ చేసుకున్న తర్వాత దరఖాస్తుల వారీగా మేము గ్రామాలలో ఇప్పుడు ప్రభుత్వం కూడా లైసెన్స్డ్ సర్వేయర్లకు ట్రైనింగ్ ఇస్తున్నది. వారందరితో పాటు ప్రతి సర్వే నెంబరు మేము గ్రామాలలో ఆ దరఖాస్తుల వారీగా విచారణ చేసి చుట్టుపక్కల రైతుల విచారణ చేసి ఎవరైతే దరఖాస్తుదారుడు భూమి మీద ఉన్నాడా లేదా, అతనికి ఏ రకమైన సమస్య, ఉదాహరణకు నాకు 2 ఎకరాల భూమి ఉండాలి, ఎకరం పడింది అనుకోండి, ఆ ఫీల్డ్ ఎంజాయ్మెంట్ సర్వే చేసి అతను చెప్పింది వాస్తవమే కాదని దాదాపుగా 100% వారి సమస్యలు మా మండల స్థాయి లెవెల్లోనే పరిష్కరించి అట్టి నివేదికను మేము శ్రీత ఆర్డీఓ జిల్లా కలెక్టర్ గారికి పంపించే ఏర్పాట్లు చేస్తాం. ఈ సదస్సు మన వరంగల్ మండలంలో వచ్చేసి 3వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు ఉన్నాయి. అదే మిగతా గ్రామాలలో